హాయ్, దిస్ ఈజ్ అనుదియా వ్లాగ్స్. ఇది వచ్చి ఫ్రైడే మార్నింగ్ మినీ వ్లాగ్. ఇది మార్నింగ్ ఈరోజు 6కే లేచానండి. ఫ్రైడే మార్నింగ్ 6కి అలా లేచి బాబుకి స్నానానికి నీళ్ళు కాంచేసి తర్వాత బాబుని లేయించి స్నానం చేయించిన తర్వాత ఇంకా టిఫిన్ అంతా రెడీ చేసేసి బాబుకి టిఫిన్ తినిపించేసి బాబుని రెడీ చేసి 9కి అలా స్కూల్కి పంపించేసాను బాబుని. ఇంకా తర్వాత పాపకు వచ్చి స్నానం చేయించి తనని కొద్దిసేపు ఆటలాడించుకొని పాపను కూడా నిద్రపేసి తర్వాత నేను రెడీ అయ్యి స్నానం చేసుకొని వచ్చి పూజకి అలా కూర్చున్నాను. పూజకి రెడీ చేసుకుంటున్నాను. కొద్దిసేపు ప్రశాంతంగా అలా పూజ చేసుకుందామని. ఇంకా లోపల మళ్ళీ మా పాప లేచేస్తుంది. కొద్దిసేపు పడుకుంటుంది అంతే మా పాప. అందుకోసమని కొంచెం ఫాస్ట్గా పూజ చేసుకుందామని కూర్చున్నాను. మళ్ళీ వెంటనే మా పాప లేచేస్తుంది అనమాట. మళ్ళీ పాపను చూసుకోవడానికి ఇంట్లో అంటే ఎవరు ఉండరు. నేను, మా ఆయన, పాప, బాబు ఉంటాము. ఇంకా మా ఆయన పనికి వెళ్ళిపోతాడు, మా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, పాప నేనే ఉంటాం కాబట్టి తను నిద్రపోయినప్పుడే ఏ పని అయినా కానీ చేసుకోవాలా. లేదంటే కానీ ఇంకా పాపను ఎత్తుకొని చూసుకొని ఉంటానన్నమాట. అందుకోసమని ఫాస్ట్గా చేసుకుంటాను పూజ అనేది. ఇంకా మాకు పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ మా ఇంటి దగ్గర చెట్లు అన్నీ పెట్టుకున్నాం. మాకు చెట్లు ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర. దాంట్లోటివే సరిపోతాయి మాకు. ఎవ్రీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మండేకి ఎప్పుడు కావాలన్నా మాకు ప్రతిరోజు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అందులోనే నేను ఇంకా ఫ్రైడే మార్నింగే లేస్తాను కాబట్టి 6కి అప్పుడే కోసుకొని పెట్టుకుంటా. ఫ్లవర్స్ అయితే ఎప్పుడు మేము కొనము, ఫెస్టివల్స్కి అలా కొంటాము. నార్మల్గా ఫ్రైడే సాటర్డే అలా అయితే కానీ మాకు మా చెట్లోనే ఉంటాయి కాబట్టి సరిపోతాయి అవి. ఏదైనా ఫెస్టివల్స్కి అలా కావాలంటే కన్నా అప్పుడు మాత్రం కొనుక్కుంటాం అంతే మేము. ఇంకా నైవేద్యం అలా అయితే కన్నా నాకు టైం ఉన్నప్పుడు అయితే కన్నా ఒక్కొక్కసారి మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చేసి పెడతాను. ఇంకా ఇప్పుడు టైం ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్గానే చేసేసినాను. ఫ్రైడే ఈరోజు ఏం నైవేద్యం అయితే ఏం పెట్టలేదు. ఉంటే కన్నా ఎప్పుడైనా టైం ఉంటే మా పాపను చూసుకోవడానికి ఎవరైనా ఉంటే కన్నా అలాంటప్పుడు ఇంకా అదే ఫెస్టివల్స్కి అలా ఏమన్నా అయితే చేసి పెడతాను. లేదంటే ఇంకా నార్మల్గానే పూజ అనేది చేసేస్తాను అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాలాగే ఇలాగే రిలేటెడ్గా ఉంటారు కదా ఎవరైనా చిన్నపిల్లల్ని చూసుకొని ఉండేదానికి ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మా బాబుతో ఏమన్నా వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక ఇలాంటి వీడియోస్ చేయండి అంటే కనుక నేను ఖచ్చితంగా చేస్తాను అలాంటి వీడియోస్. ఇంకా డే అంతా మా బాబుతో ఎలా ఉంటుంది, మార్నింగ్ మా బాబుని ఇలా రెడీ చేసి పంపిస్తాను, ఈవినింగ్ మా బాబు వచ్చి ఇంకా ఎలా ఉంటుంది అని ఈవినింగ్ టైం అలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా నేనైతే వీడియో చేసి పెడతాను. ఇంకా మా పాపకి ఫుడ్ ఎలా పెడతాను, ఇంకా అంటే 9 months మా పాపకి, అంటే ఫుడ్ ఎలా ఇస్తాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎలాంటి ఫుడ్ పెడతాను అనేది ఒకవేళ కావాలంటే నన్ను అడిగితే కానీ అలాంటి వీడియోస్ చేయమన్నా కానీ నేను చేస్తానన్నమాట. ఖచ్చితంగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేస్తే కంపల్సరీ నేనైతే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే చేసి పెడతాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.